ఈ వర్క్‌షాపు ప్రాముఖ్యంగా లిరిక్ రైటింగ్ గురించి ఆహ్, అంటే నాకు అంటే 3 క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ మెయిన్ క్రెడెన్షియల్స్. ఒకటి గీత రచయిత, రెండోది సంగీత దర్శకులు, మూడోది స్వార్థ గాయకులు. ఈ గీత రచయిత అనేది చాలా మంది నన్ను స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు మర్చిపోతున్నారు. ఆళ్ళు మాట్లాడితే ఫస్ట్ స్వార్థ గాయకులు, తర్వాత సంగీత దర్శకులు అని. రాత్రి గూడా వరంగల్ మీటింగ్స్‌లో ఉన్నాను 3 రోజులు. మొట్టమొదటి రోజే సువార్త గాయకులు, సంగీత దర్శకులు అని అందరితో ఆగిపేసాడు. తర్వాత నేను వెంటనే లేచిన తర్వాత నేను చెప్పాను మంచిది. కానీ రెండిటికంటే గూడా నాకిష్టమైన పరిచయం అది రచయిత అనేది పరిచయం. ఏదో పాటలు పాడొచ్చు. పాటలు మోర్ ఆర్ లెస్ పాడొచ్చు. ఇప్పుడు బేసిక్‌గా పాట పాడడానికి శృతి, లయ 2 ఉంటే సరిపోద్ది. గాయకులే. ఆ తర్వాత మెలోడీ, ఎక్స్‌ప్రెషను, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ ఆ లెవెల్ అంటే సింగింగ్ లెవెల్‌ని డిసైడ్ చేస్తాయి. కానీ గాయకులని పాడడం అనేది చేయొచ్చు. అందరూ చేయొచ్చు. ఆహ్, కానీ రాయడం అనేది కొంచెం కష్టమైన ప్రక్రియ. అంటే రాయడం కూడా తేలికే. అంటే అందులో 2 స్టేట్‌మెంట్‌లున్నాయి. పాట రాయడం చాలా తేలిక ఒక స్టేట్‌మెంట్. పాట రాయడం చాలా కష్టం రెండో స్టేట్. పాట రాయడం చాలా తేలికంటే అడగొలుగు రాసేయడం చాలా తేలిక. ఈ మధ్య నాకు చాలా మంది ఏవండీ నేను 200 రాసానండి, 400 రాసానండి, 500 రాసానండి అని ఒకాయనైతే అన్నా నాకసలు ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తున్నాయి. అందుకే ఈ మధ్య భయపడి నేను పేపర్, పెన్ జేబులో పెట్టుకోవడం మానేశానన్నా. అవి దగ్గరుంటే ఏదో పాటొచ్చేస్తుంది అంటున్నాడు. నేనన్నా నీకున్నది అద్భుతమైన కృపావరం. నాకైతే అలాంటి కృపావరం లేదు నాయనా. నేను ఒక్కొక్క పాట రాయాలంటే జుట్టు పీక్కొని రోజులు, రోజులు కొన్ని నెలలు, నెలలు కష్టపడితేనే గాని పాట రాదు అని జెప్పాను. అంటే నీ పాట రాయటం గూడా కొంతమంది అడుగుతారు నన్ను. అంటే ఎంత టైం పడుద్దండి ఒక పాట రాయడానికి? పాట రాయడానికి స్పెసిఫైడ్ టైమ్ అంటూ ఉండదు. అంటే పాట రాయాలి అంటే, మనం అంటే సినిమా రచయితల్లాగా ఒక గంటలో గావాలి అంటే గంటలో రాసి ఇచ్చేయడానికి అంత అంటే నాకు సాధ్యం గాదు. ఒకవేళ నీకు అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు ఉంటే ఉండొచ్చు నాకు తెలీదు. ఎందుకంటే ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని ఒక రూపంలోకి తీసుకెళ్ళడానికి ఏ మాట పడితే ఆ మాట మనం రాసేయడానికి అవకాశం లేదు. మొట్టమొదట అంటే మీరందరూ వింటానే ఉన్నారు. ఈ 3 క్లాసుల్లో కూడా. మొట్టమొదట పాట క్రైస్తవ పాటకి ప్రాణం లిరిక్ అంటే సాహిత్యం. నేను చెప్తాను పాట పాడనివ్వండి గాయకుడిని. వేదిక మీద పాట పాడనివ్వండి అని జెప్తాను. పాట పాడనివ్వండి ఏంటంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నిజానికి సంగీత సహకారం, వాయిద్య సహకారం అంటారు. కానీ ఈ వాయిద్య సహకారం వల్ల పోయి వాయిద్య పెత్తనం అయిపోతుంది ఈ మధ్య. మొత్తం వాయిద్యాల హోరెక్కువైపోయి అందరూ కలిసి పాడేవాడి పీక నొక్కేస్తున్నారు. బాబు గాయకుడిని పాడనివ్వండి. పాట వినబడనివ్వండి. ఎందుకు పాట వినబడనివ్వాలంటే క్రైస్తవ సంగీతానికి పాటే ప్రాణం. ఎందుకంటే ఆ పాట దేవుని మాట గనక. అది వినబడనప్పుడు అదంతా వేస్టే. పెర్ఫార్మన్స్ వేస్ట్. అందుకే అంటే నేనది చెప్పడానికి నాకు ధైర్యం ఏంటంటే నేను ఓన్లీ గాయకుడినయ్యి నేను చెప్పాననుకోండి మైక్‌లో. "నువ్వు పాటగాడివి గనుక ఆ! నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు" అని చెప్తారు. నాకు అవకాశం లేదు. నేను పాటగాడినే కాదు. నేను సంగీతకారుడిని, సంగీత దర్శకుడిని, రెండో రచయితను గూడా. కాబట్టి పాట ఎందుకు వినబడాలి అంటే పాట దేవుని మాటను కమ్యూనికేట్ చేసేదిగా. అందుకే సంగీతాలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్చు, కృపాసహితంగా దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో నివసింపనీయండి అంటే వాక్యాన్ని సంగీత రూపంలో హృదయంలో పెట్టుకోండి అని. ఆ స్టోరేజ్ చాలా ఈజీ అది. అంటే వాక్యాన్ని వాక్యంలాగా చదివితే మనకి వాక్యాలు గుర్తుండకపోవచ్చు. కానీ మనకిష్టమైన పాట అది ఒకసారి రిజిస్టర్ అయితే దాన్ని మనం ఈజీగా మర్చిపోలేం. అందుకనే ఇది మంచి మీడియా గనక సరియైన వాక్యాన్ని అంటే సరియైన విధానంలో మనం గాని పాటలో మనం ఇమిడిస్తే అది దేవుని వాక్యం పాట రూపంలో హృదయంలోకెళ్ళిపోద్ది. అక్కడ రిజిస్టర్ అయిపోద్ది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వాక్యాన్నే వాళ్ళ హృదయాల్లో మనం రిజిస్టర్ చేసేస్తాం.
అంటే కమ్యూనికేట్ చేసేస్తున్నాం వాక్యం. కనుక అది అందుకనే మొట్టమొదటిది పాట వాక్యాధారమై ఉండాలి. మనకు తెలిసిందే. అంటే వాక్యంలాగా పెట్టడానికి మొట్టమొదటి ప్రయత్నం నేను ఎక్స్‌పీరియన్సెస్ చెప్తాను. ఎందుకంటే మనోళ్ళ దగ్గర ఒక ఇదుంటది. ఇప్పుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు 'పాడుతా తీగ' వేదికల మీద కొన్ని వేల సజెషన్స్ చేశారు ఆయన అనుభవం నుంచి. అందరూ ఆహా! ఓహో! అన్నారు. అబ్బా! అద్భుతం అనంట. అదే మన క్రైస్తవ సంగీత రంగంలో అనుభవంతో ఏమైనా సలహాలు చెప్తే, ఈడు పెద్ద పోటుగాడా, మాకు తెలవదా అని మాట్లాడతారు. అందుకనే నేను అనుభవంలాగే చెప్తున్నాను. నా అనుభవం ఏంటి అంటే, వాక్యాన్ని ఎంత యాజ్ ఇట్ ఈస్‌గా పాటలో ఉంచితే అంత మంచిది. అప్పుడంటే మీరు చాలా మంది అంటే నాకు ఫోన్‌లు చేసి చెప్తా ఉంటారు. అన్నా ఇదిగో పలానా పాట వింటుంటే సడెన్‌గా ఆ పాట నాకొచ్చు. నేను ఆహ్, ఆహ్, బైబిల్ బైబిల్ రీడింగ్ చేస్తా ఉంటే సడెన్‌గా ఇక్కడ ఆ మాట కనపడిందన్నాను. అంటే దాని సారూప్యత ఆ వాక్య సారూప్యత ఇందులో కనబడాలి. ఎక్కడో కొద్దిగా కూరలో కొత్తిమీరేసినట్టు ఇంత ముక్క వాక్యం పెట్టేసి మిగతాదంతా మన సొంత పైత్యం చేయటం వలన పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఒకటి ఈ మధ్య ఒక పాట నన్ను కలుగజేసిన నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున స్తుతులు చెల్లించుచున్నా అందువలన స్తుతులు చెల్లించుచున్నా అందువలన నన్ను కలుగజేసిన అది యాక్చువల్ పల్లవండి. మీరు చూడండి ఎగ్జాక్ట్‌గా అదే ఉంటది వాక్యం గూడా. అది ఒకసారి రిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి నేను అది అంటే చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రిఫరెన్స్ తీసిన వారు ఎవరైనా చదవండి ఒకసారి. 139లో 13, 14 139 కీర్తన 14 వచనం. 14 అండి. 14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అది నీ వాక్యం. కార్యములు ఆశ్చర్యకరములు. చాలు. అది వాక్యం అది. సో మీరప్పుడు ఆ వర్డ్ పెట్టుకొని మీరు చూడండి. నేను పాడుతున్నాను. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున అని అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లించుచున్నా అందువలన అంటే ఆల్మోస్ట్ ఆ వాక్యం సారూప్యత అందులో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అక్కడక్కడ చిన్న అంటే చూడగానున్న చోట ఆలోచించడం ఇట్లాంటి అంటే దానికి పర్యాయ పదాలు ఏదైనా లెంగ్త్ కోసం మనం ట్రై చేస్తాం. కాబట్టి బేసిక్ గా వాక్యం అనేది వీలైనంత యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టే ప్రయత్నం మనం చేస్తే అప్పుడు ఆల్మోస్ట్ బైబిల్ చదువుతున్నట్టు ఉంటది. ఎక్కువ అంటే నేను ఎక్కడైనా ఇదే చెప్తాను. నా పాటలు ఎంతగా పండడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి వెళ్ళినా నిలబడ్డానికి ఉన్న ప్రధాన కారణం ఏంటంటే వాక్యం. అంతే వాక్యాధారంగా. వాక్యం లేకుండా పాట రాయడానికి సాహసం చేయను నేను. అది సాహసం అంటాను. కానీ అలాంటి ప్రయత్నం నేను చేయను. కానీ మొట్టమొదటి వాక్యాధారమై ఉండాలి పాట. వాక్యాన్ని వీలైనంతగా మనం యాజ్ ఇట్ ఈజ్ అంటే అన్ని పాటలు అలాంటి అవకాశం ఉండదు మళ్ళీ. ఇక మొత్తం అంతా వాక్యంతోనే పాటలు రాయడం. కొన్ని రాస్తాం మనం. కొన్ని జనరల్ గా రాస్తాం. కానీ ఈ వాక్యాధారమైన పాటలు రాసేటప్పుడు ఒక ఒక కీర్తనో లేకపోతే ఒక పర్టిక్యులర్ ఒక వర్డ్ ను తీసుకున్నప్పుడు వీలైనంతగా దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా మనం రాయడానికి ట్రై చేయాలి. ఈ మధ్య ఇంకొక పాట చెప్తాను మీకు ఎగ్జాంపుల్. మొదటి తిమోతి 1:12 అనుకుంటా. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను నీ పరిచర్యకు నియమించినందుకు నన్ను నమ్మకమైన వానికి ఎంచినందుకు నేను నీకు కృతజ్ఞుడినై ఉన్నాను అంటాడు పౌలు. అంటే ఇప్పుడు నేను అంటే 2 చర్చెస్ లో పాస్టరింగ్ చేస్తున్నాను కాబట్టి దాని మీద ఒక రోజు ప్రసంగం చేశాను. అది చేసినప్పుడు అది చాలా బాగా అనిపించింది.
అంటే నేను నమ్మదగిన వాడిని కాదు, నేను యాక్చువల్గా నేను అయోగ్యుడిని, కానీ నా మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు. ఆ వర్డ్ బాగా కనెక్ట్ అయింది. సో దాన్ని ఆ లైన్ యాజ్ ఇట్ ఈజ్ రాయడానికి, నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు, కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. సో ఆ రెండు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నమ్మకమైన వానిగా నన్ను ఎంచావు, రెండోది నీ పరిచర్యలో నన్ను ఉంచావు. సో రెండు మాటలు అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా పాటను రాయడం. సో ఏదైనా ఒక అంశం తీసుకున్నా, ఒక కీర్తన తీసుకున్నా కూడా దాన్ని వీలైనంత వరకు ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏదో రిఫ్లెక్ట్ అయ్యేలా రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగని ఉన్నదన్నట్టు పెట్టేసి ఒక లైన్ ఎంత పొడుగునా, ఒక లైన్ ఎంత పొడుగునా. మన పితరుడు ఒక ఆయన ఇలాగే చేశాడు, ఒక గాయకులు, పేరు చెప్పాలండి. కీర్తనల్ని నేను కీర్తనల్ని మొట్టమొదటిగా కీర్తనలుగానే పాడాను, అస్సలు ఒక అక్షరం కూడా చెదరకుండా. అప్పుడు అది పాట అవ్వదు, ఆ కీర్తనే మనం చదువుకుంటే అయిపోతుంది. దానికి ఆయన ఏం చేశాడు, దాన్ని ఒక లైన్ ఎంత ఉంటుంది అనుకోండి, దాన్ని ఫస్ట్ లైన్ ఏమో 4 అక్షరాలు, రెండో లైన్ 6 అక్షరాలు, మూడోది అటు ఇటు కుదరకుండా 9 అక్షరాలు. ఈ లెక్కలు ఉన్నాయి సంగీతాన్ని. కాబట్టి అట్ ద సేమ్ టైం మనం చేసేటప్పుడు కూడా దాన్ని ఆ మాత్రలు అంటారు, ఆ లెంగ్త్ సరిపోయేలా చూసుకోవాలి. సో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి, నేను కంపోజ్ చేసుకుంటాను కాబట్టి, ఈవెన్ నేను మైక్ ముందు నేను పాడుతున్నప్పుడు కూడా, నా కంపోజిషన్ లేకపోతే నా లిరిక్ నేను పాడుతున్నప్పుడు కూడా, పాడేటప్పుడు ఏదైనా తేడా వస్తే అక్కడికక్కడ నేను ఆలోచించి నేను చేంజ్ చేసేయగలను. అది అందరికీ ఆ సౌకర్యం ఉండదు. ఉండనప్పుడు ఏం చేయాలంటే, దాన్ని రాసేటప్పుడు కౌంట్ చేసుకోవాలి, అట్లీస్ట్ తాళం వేసుకోవాలి, టైమింగ్ వేసుకొని 1, 2, 3 టైమింగ్ వేసుకొని, మొదటి లైన్ 4 అక్షరాలు వస్తే, 4 మాత్రలు వస్తే, రెండో లైన్ కూడా అలాగే వచ్చేలాగా ట్రై చేయాలి. అది. సో మొట్టమొదటి వాక్యాన్ని దాంట్లోకి ఇమర్చడం అని. తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ లేకుండా మనం ఒక పాట రాస్తే అంటే ఒక పాట అయిపోయిన తర్వాత ప్రజలు ఏదో ఒకటి ఒక దాంట్లో ఒక ఎలిమెంట్, ఒక పాయింట్ ని వాళ్ళు పట్టుకోగలిగేటట్టు పాట ఉండాలి. సో అంశము 2 వాక్యాధారమై ఉండాలి. ప్రాస ఒకటి. ఇంత చేసినా కూడా, మీరు ఎంత వాక్యాన్ని పెట్టినా కూడా, మళ్ళీ దానికి పాట లక్షణాలను మిస్ అయితే చాలా ప్రమాదం. అందం ఉండదు. మనం చేసే ప్రతి ప్రయోగం కూడా అందంగా చేయాలి. అందుకే రమ్యంగా పాడండి అన్నాడు దేవుడు. పాడేటప్పుడు రమ్యంగా పాడాలి. ఇవాళ ఎందుకు మన మీద గొడవలకు వస్తున్నారు జనాలు? మనం మైకులు ఆడుతుంటే, ఏదో మైకులు ఆడుతున్న కంప్లైంట్లు చేస్తున్నారంటే, అది అంటే ఆ మత ఛాందసవాదంతో కొంత ఉంటది, కానీ ఎక్కువ భాగం ఏంటో తెలుసా? పొద్దుట 5 గంటలకు లేచి పాస్టర్ గారు మైక్ ఆన్ చేసి వెళ్ళిపోతాడు. పాస్టర్ గారు అమ్మాయి వచ్చేసి రకరకాల స్వరాలతో, రకరకాల శృతులతో ఒక పాట మొదలెట్టేస్తుంది. ఆ వెనకాల వచ్చి రాకుండా వాళ్ళ అబ్బాయి వచ్చి దబ్బిడి పాడటం, కీకీం అనేది వాయిస్తూ ఉంటాడు. ఎక్కడ భరిస్తాడండి? అదే నువ్వు అందంగా పాడు, నువ్వు అంటే రమ్యంగా పాడు. అందుకే రమ్యంగా పాడండి అని స్పెసిఫిక్ గా ఎందుకు? నువ్వు సరిగా పాడితే అవతలడు వినాలనిపిస్తే, పాట వినేటప్పుడు ఆటోమేటిక్ గా లిరిక్ మీదకి మైండ్ వేస్తారు. ఇప్పుడు పెళ్లిళ్ళకి మమ్మల్ని పిలుస్తారు. పెళ్లిళ్ళలో పాడడం అనేది చాలా చిరాకు. కొన్ని చోట్ల అయితే నన్ను అంటే ఒక రకంగా తిడతారు ప్రేమతో, అన్నా నువ్వు రాకన్నా ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లో, నువ్వేంటి నువ్వు నిలబడితే అందరూ కొన్ని వేల మంది అలాగ అవాక్కై వింటా ఉంటారు, ఏంటన్నా వెళ్ళి తింటా ఉంటే నువ్వు పాడటం ఏంటని. కానీ ఇప్పటికీ పెళ్లిళ్ళకి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. ఒకే ఒక కారణం, అంటే బిర్యానీ ఉంటుందని కాదు. పెళ్లిళ్ళలో పాడటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అంటే, క్రైస్తవులే కాదు, క్రైస్తవ పెళ్లిళ్ళకి వాళ్ళ స్నేహితులు, బంధువులు అన్నిలు వస్తారు. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు పెళ్లి కొడుకు రావడం లేట్ అవుతుంది, పెళ్లి కూతురు రావడం లేట్ అవుతుంది, ఆ తర్వాత భోజనాలు లేట్ అవుతుంది. చచ్చినట్టు వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? వినాల్సింది చెవిలో వేళ్ళు పెట్టుకోలేదు. సో మన అప్రయత్నంగా, అంటే వాళ్ళు వినాలన్న ఆసక్తి లేకపోయినా కూడా, వాళ్ళు మాట్లాడుకుంటున్నా కూడా తెలియకుండా కొన్ని మాటలు చెవుల్లో పడతాయి. సో అట్లా వాళ్ళకి దేవుని మాటలు మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అది మ్యారేజెస్. అందుకే అక్కడ కూడా మనం పాడడానికి ఇష్టపడతాం.
అందుకే రమ్యంగా పాడాలి, పాడేటప్పుడు రమ్యంగా పాడాలి. తర్వాత తన పనిలో నిపుణత గలవానిని సృష్టితివా వాని రాజుల ముందు నిలబెడతానంటాడు. పనిలో నైపుణ్యంగా పని చేస్తేనే అది ఫలవంతం అవుద్ది. దేవుని క్యాలిక్యులేషన్ అదే. అంటే ఎట్ట పడితే అట్ట, దేవుడు నాకు ఇచ్చిన గొంతుతో నేను పాడుతున్నానండి, మీరు వింటే వినండి అంటే, పాడు, ఇంట్లో పాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకో, లేదా కుటుంబ ప్రార్థనలో పాడుకో దేవుడు నీకు ఇచ్చిన గొంతుతో. కానీ ప్రజల ముందు పాడేట, ప్రజలు వినదగేలాగా పాడాలి. వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడ వేదికలు దొరికితే అక్కడ మైకులు కావాలా. మైక్ ఉంటేనే పాడతారు. సంఘంలో కలిసి పాడరు, ఎక్కడ పాడరు. పోనీ అలాగని వాళ్ళు ఏమైనా అభ్యాసం చేస్తారా? ఉండదు. సో దేనికైనా కూడా టాలెంట్ ఉండాలండి బేసిక్ గా. నువ్వు గాయకులు అయితే టాలెంట్ ఉండాలి, బేసిక్ గా టాలెంట్. నువ్వు రైటర్ అయితే రచించే తలాంత్ ఉండాలి. తర్వాత అదొక 20% అని, ఒక 10% అనేది లేకుండా నువ్వు వర్క్ చేయలేవు నువ్వు. ఇప్పుడు అందుకే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్తే వాళ్ళు ముందు నీతో స్వరాలు అనిపించి నీకు స్వర జ్ఞానం ఉందో లేదో చెక్ చేస్తారు. కొంతమందికి స్వర జ్ఞానం, తాళ జ్ఞానం ఉండదు బేసిక్ గా. ఆ టీచరు ఆ ₹1,00,000 ఇచ్చినా నీకు ఆ లెసన్ చెప్పలేడు టీచర్. ఎందుకంటే నీకు అవ్వదు. తాళ జ్ఞానం లేకపోతే నువ్వు తాళంలో పాడడం నీకు రాకపోతే అవ్వదు. కాబట్టి బేసిక్ గా టాలెంట్ ఉంది. టాలెంట్ ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద మనం వర్క్ చేయడం మొదలు పెట్టాలి. సో అంశము, తర్వాత పాట వాక్యాధారం ఉండటం, తర్వాత పాట లక్షణాలు, ఆ తర్వాత మన ఆలోచనలు, అంటే దాని మీద థింక్ చేయడం. అంటే ఉన్నదన్నట్టు కాకుండా, అంటే కొంచెం కవితా ధోరణిలోకి వెళ్ళడం. అంటే పాటని వాక్యం పెట్టడం పాటుగా కవి అనేవాడికి ఇమాజినేషన్ ఉండాలి. కొద్దిగా ఇమాజిన్ చేసుకోవాలి, అంటే ఆలోచించాలి, దాని మీద వర్కౌట్ చేయాలి. అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నా, సినిమా పాటే గాని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట, కదలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం అని రాశారు. అసలు అది తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలు. వసంతం అట, ఆ వసంతం వస్తుందట. ఏది చెట్ల మీదకి ఎందుకు వస్తుందంట? చెట్లు తన దగ్గరికి రావట్లేదని వసంతమే చెట్ల మీదకి వస్తాయి. చెట్లు ఎట్లా వస్తాయండి? అంటే అది అది కవితా ధోరణి అంట. అలాంటివి అప్పుడప్పుడు ఆ ప్రయోగాలు అందంగా ఉంటాయి చేయడానికి. అంటే అవి వాస్తవాలు కాకపోయినా కవి అంతా ఊహిస్తాడు. ఊహే కవి అంతా. ఆ కవిత్వం అనేది సమపాళ్ళలో ఉండాలి, ఎక్కువైపోతే కష్టం. అదే నేను ఒక పాట, చినుకు తాకిన పొడమి రీతిన తనువు పరవశం, చినుకు తాకిన పొడమి రీతిన తనువు పరవశమా, మహిమ చేరిన పులకరించిన మనసు నీ వశమా అని రాశా. ఏంటది? చినుకు తాకిన పొడమి రీతిన తనువు పరవశం. అంటే ఒక హాట్ సమ్మర్ లో నేలంతా ఎండిపోయినప్పుడు, నేల పగిలిపోయినప్పుడు ఒక చుక్క నీరు పడితే భూమి ఎలా పులకరిస్తుంది. నాకేం తెలుసుందండి భూమి పులకరిద్దా తలకరిద్దా నాకు తెలియదు, కానీ ఇమాజినేషన్. కనుక వేడి నేల మీద ఒక వాటర్ డ్రాప్ పడితే అది పరవశిస్తుంది. సో అలాగా దేవుని వాక్య దర్శనం, వాక్యం ఎప్పుడు టచ్ అవుతుందో అప్పుడు మన దేహం, ఆత్మ పులకరిస్తాయని రాయడానికి ఆ ఇమాజినేషన్ చేసి. సో ఆ కవిత ధోరణి, లేకపోతే ఆ ఇమాజినేషన్, కవికుండే ఆలోచన అది మధ్య మధ్యలో ఉండటం పాటని ఇంకా ఎలివేట్ చేస్తుంది. ఆ పాటకి అందాన్ని ఇస్తుందండి, పాటకి అందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఈ అంటే మధ్య మన ముంగుమూరి దేవదాస్ గారు, ఆయన పాటలు అంటే ఆయన గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మన పాత కవులు ఉన్నారు, వాళ్ళు చాలా ట్రెజర్స్ ఇచ్చారు మనకి, అంటే ఒక సంపద ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా కూడా, ఒక రచయిత అయినా, ఒక సంగీత దర్శకుడైనా, ఒక గాయకుడైనా, మన సీనియర్లు అంటే మనకంటే ముందు మన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేసిన పనిని అబ్జర్వ్ చేయాలి. పరిశీలన అనేది చాలా అవసరం. నేను పరిశీలనలో చాలా నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్స్. వాళ్ళ పాటలు, ఇప్పుడు మనం రచన, మనం లిరిక్ రైటింగ్ గురించి లిరిక్స్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కొంతమంది పాత పాటలు ఎంత అద్భుతం అండి, అసలు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఎంత అద్భుతం అండి, అసలు ఇప్పుడు అలాంటి పాటలు వస్తున్నాయి, అలాంటి రచయితలు ఉన్నాయని మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. పాత పాటలు నిజంగా అద్భుతమే, అందులో సందేహం లేదు. అలాగని
ఇప్పుడు పాటలు లేవు, ఇప్పుడు రచయితలు లేవు అనే మాట మాట్లాడకూడదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పాత పాటలు అంటే అప్పట్లో తక్కువ మంది రచయితలు, తక్కువ పాటలు. అవే మన చర్చెస్ అన్ని వాటినే పాడడం అలవాటు చేసుకున్నాయి గనుక సాహిత్యం అర్థం కాకపోయినా కూడా పాడేస్తున్నారు, కంఠస్థ పెట్టి పాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు అలాగే పాడతారు. అప్పుడు జనాలు అది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నప్పుడు, జీవన శైలి మారుతున్నప్పుడు, మనిషి ఆలోచన స్థాయి మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని పద్ధతుల్ని మనం కూడా మార్చాలి. ప్రతిదీ అంతే, ప్రతి ఫీల్డ్ అంతే. ఇప్పుడు ఈ వర్షిప్ చేయడం, చేతులు ఎత్తడం ఇదన్నీ ఎక్కడ ఉన్నాయి? కొన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ లేవు. ఇప్పుడు ఆర్సిఎం క్యాథలిక్స్ తో సహా ఇప్పుడు వర్షిప్ చేస్తారు. అంటే పరిస్థితులను బట్టి ప్రజల్ని, అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు దేవునితో అనుసంధానం అయ్యేటట్టు చేయడానికి ఏ పద్ధతులు ఉన్నాయో వాటిని మనం తీసుకుంటున్నాం. అవి మనకి కాకపోయినా, మనకు తెలియకపోయినా పరిస్థితులు. అలాగే ఇప్పుడు ఈ ఈ ఈ పాట కూడా ఇప్పుడు ప్రస్తుత కాలానికి, ప్రస్తుతం ఇదివరకు అంటే అందులో మీరు ఆంధ్రక్రైస్తవ కీర్తన చూడండి, ఏదైనా కఠినమైన పదం ఉంటే దానికి అంకేసి దాని కింద అర్థం రాస్తారు. అప్పట్లో అర్థం అవ్వకపోతే మర్యాదగా అంకిక ప్రకారం కింద చూసుకొని అర్థం చేసుకొని మరి పాడుకున్నాం. ఇప్పుడు అంత ఓపిక ఉందండి? అర్థం చేసుకొని అర్థాలు ఎత్తుక్కొని పాడేంత ఓపిక ఉందా? లేదు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ యుగం కనుక వింటుండగానే పాట అర్థం. అంటే సరళమైన భాష. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పురుషోత్తం చౌదరి గారు రాశారు, గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో నెవబందితి. చెప్పండి, అందులో ఒక్క ముక్కకు అర్థం చెప్పండి మీరు. గవ్వ, రవ్వ, మువ్వ ఎవరికి తెలియదు అవి, కానీ కంఠస్థ పెట్టి పాడేస్తున్నాం మనం. అది అప్పుడు సరిపోయింది. కానీ ఇప్పుడు మనం పాట వింటుండగానే పాట అర్థం కావాలి, అర్థమయ్యి ఆ పాటలోకి మనం వెళ్ళాలి. ఇది ఆధునిక ఈ రచన వ్యాసంగాన్ని చేసినారు ఆయన ఆచార్య మాసిలమణి గారు. ఆయన దగ్గర నుంచి భాషని సరళం చేసి, సరళమైన భాష వింటుండగానే ప్రజలకి అర్థమయ్యేటట్టుగా ఆయన రచనా శైలి అక్కడ నుంచి మారింది, ట్రెండ్ మారింది. అందుకని ఆయన పాటలు మీరు ఏదైనా వినండి, ఎంత సరళంగా వింటూ ఉండగానే మనకు అర్థమైపోతుంది. ఈ ముంగమూరి దేవదాస్ గారు, అంటే నేను ఈ ఇందాక పాయింట్ లో కొంచెం కవిత ధోరణి, ఆయన నాకేమీ కొదువు అనే పాటలో ఎంత శోధన ఎండ ఉన్నా నాకు ఎంతకు నోరెగరదెప్పుడు. అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎంత అద్భుతమైన ఆలోచన అంటే, ఎంత ఎండ ఉన్నా కూడా నాకు దాహం వేయదు అని అంటానికి, దాహం వేయదు అనేది మామూలు భాష. ఆయన కవి కనుక ఆయన ఏమన్నాడు, ఎంతకీ నోరెగరదు ఎప్పుడు అంటే, నోరెగరటం అంటే ఇలాంటి పదాలు, వెరీ కామన్ వర్డ్స్ కూడా చాలా అద్భుతంగా ప్రయోగం చేశారు. ఇలాంటివన్నీ ఎప్పుడు ఎట్లా తెలుస్తాయి? అబ్జర్వేషన్ లో తెలుస్తాయి. మనం వాటిని వాళ్ళ లిరిక్స్ మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయటంతో నేను చాలా నేర్చుకున్నానండి వీళ్ళ లిరిక్స్ అని. నేను ఒక పాటలోనండి, అంటే మామూలుగా నేను 3 చరణాలు ఒక పాటకు రాసేది. ఇది వరకు 2 చరణాలు రాశాను. 3 చరణాలు రాయడానికి చాలా కష్టం, అదే సబ్జెక్ట్ మెయింటైన్ చేస్తూ. మహా అయితే కొన్నిట్లో 4 చరణాలు. ఆయన ఒక 120 రాశారు ఒక్క పాట, 120 చరణాలు పైన రాశారు. మళ్ళీ ప్రతి చరణం కూడా ఎక్కడ సబ్జెక్ట్ డీవియేట్ అవ్వదు, అంత అద్భుతంగా రాశాడు. సో అబ్జర్వ్ చేయండి, మీరు పాత లిరిక్స్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఒక్కొక్క వర్డ్ ని ఎట్లా డీల్ చేస్తున్నారు, ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఎలా డీల్ చేస్తున్నారు, ఒకే సబ్జెక్ట్ ని అన్ని చరణాలు ఎలా రాయగలరని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మాసిలమణి గారు అంటే నాకు ఇన్స్పిరేషన్, ఇమిటేషన్ కాదు. ఇమిటేషన్ వేరు, ఇన్స్పిరేషన్ వేరు. ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. ఈ మధ్య ఇమిటేటర్లు తయారయ్యారు. ఒక్క ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్ లోనే నా వాయిస్ ని అనుకరించేవాళ్ళు, నా ఇమిటేటర్స్ 7 ఉన్నారు. అంటే నాకులాగా పాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చాలాసార్లు చెప్పి చూశాను నేను, నాయనా నువ్వెందుకు ఎగ్జిస్టెన్స్ పోగొట్టుకుంటావు, నువ్వు నీకులాగా పాడు, మొత్తానికి నువ్వు కనపడకుండా పోతున్నావు, నీ ముందుకు నేను వచ్చేస్తున్నాను. నేను వాళ్ళ పేర్లు కూడా మార్చేసుకున్నారు. వాళ్ళ పాంప్లెట్ లో కూడా జూనియర్ స్టీవెన్స్ అని వేసుకుంటారు,
వాళ్ళు పిలవటం కూడా, వేదిక మీదకి పిలిపించడం కూడా జూనియర్ స్టీవెన్సన్ అని పిలిపించుకుంటారు. నేను ఆ కన్వీనర్లకు కూడా చెప్తా, అయ్యా ఆయన పేరుతో పిలవండి సార్, నా జూనియర్ అంటే నా 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 కింద తరగతి చదవలేదు, నా కాలేజీలో చదవలేదు, నాకు జూనియర్ ఎట్ అవుతాడు అంటే తర్వాత చెప్పడం మానేశారు. సరే నా పేరు మీద ఆయనకి ప్లాట్ఫామ్స్ దొరుకుతున్నాయి, నా వాయిస్ వల్ల ఆయన నాలుగు చోట్ల పాడగలుగుతున్నాడు. అది కాదు మ్యాటర్, అది కాదు మ్యాటర్. నువ్వు ఎవరిని ఇంకొకలాగా చేయడు దేవుడు. ప్రతి వాళ్ళు వైవిధ్యమే, ఎవరికి ఇచ్చిన తలాంతి వాళ్ళది. అందుకే సింగర్లు 10 మంది ఉంటే 10 మందికి డిఫరెంట్, ఎవరిని కంపేర్ చేయలేము. ఈ మధ్య 1-2 చోట్ల నేను చాలా తురుంకాన్ని నాకులాగా పాడతావని సవాళ్లు కొన్ని వినపడ్డాయి. దానికి నేను చెప్పాను దాన్ని. మొన్న ఎక్కడో ఏలూరులో జ్యోతిరాజు గారు మ్యూజిషియన్స్ మీట్ పెడితే అందులో చెప్పాను, క్రిస్టియన్ టాలెంట్ లో సవాళ్ళు ఉండవు, ఛాలెంజెస్ ఉండవు. నువ్వు నాకులాగా పాడతా, నీకులాగా పాడతా అంటే ఇది ఏమన్నా బరువులు ఎత్తేదా? నేను 120 ఎత్తుతున్నా, నువ్వు 122 ఎత్తుతావు, బరువులు ఎత్తేది కాదు. కానీ టాలెంట్ అనేది కంపేర్ చేయలేము మనం. ఒక్కొక్కళ్ళు గమకాలు ఎక్కువ వేయగలరు, ఒక్కొక్కళ్ళ వాయిస్ లో బేస్ ఉంటుంది, ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి ఎవరికి ఇచ్చిన టాలెంట్ వాళ్ళే పని చేయాలి. సో మాసిలామణి గారిని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఒక పాయింట్ ఆయన నుంచి నేను నేర్చుకున్న పాయింట్, అబ్జర్వేషన్ లో నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, మార్గము చూపుము ఇంటికి పాట, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వ్యక్తుల గురించి ఆయన పాటలు రాశారు. పాటలు రాయడంలో డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు అడ్రస్సింగ్ కూడా, అది మీకు ఈ పాయింట్స్ చెప్పుంటారు మీకు. ఒకటి వాక్యాధారగా ఉండాలి పాట. రెండోది దాంట్లో సబ్జెక్ట్ డివియేట్ కాదు, ఎన్ని చరణాలు మనం రాసినా కూడా సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళకూడదు. మూడోది దాంట్లో మనం కవితా ధోరణి దాంట్లో మనం ప్రదర్శించవచ్చు. మన ఆలోచన జాగ్రత్తగా ఆ మాట గాని అర్థం గాని చెడకుండా కొంచెం మన ఒక కవిగా మనం కొంచెం దాన్ని కొంచెం బయటికి వెళ్ళి రావడం. నాలుగవది తర్వాత మనం అబ్జర్వేషన్ లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ అబ్జర్వేషన్ లో ఈయన వ్యక్తుల గురించి రాశారు, అదొకటి. తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి పాట. ఇంకెవరైనా పాత పాటలు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక 2-3 పాటలు చెప్తారా ఆయన రాసిన వ్యక్తుల గురించి రాసిన పాటలు? నడిపించిన నానాబావ పేతురు గారి కోసం, పేతురు గారి కోసం బ్రదర్. ఓకే, ఇంకా ఆయన గొడవ మనకి ఎందుకండి? అందాల తార అరుదించి నాకే, అందాల తార ఎవరు అంటే జ్ఞానుల కోసం. ఇంకా ప్రభు ప్రేమ తొలికేక, ఆ పాట తెలుసా మీకు? సమరశ్రీ గురించి రాసి. ఇట్లా అంటే అబ్జర్వేషన్, మనం పాటలు అబ్జర్వ్ చేస్తే ఆయన వ్యక్తుల గురించి ఎంత అద్భుతంగా రాశాడంటే చివరి వరకు దాన్ని డివియేట్ అవ్వకు. సో దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ఎప్పుడు 2000 సంవత్సరం తప్పిపోయిన కుమారుడి మీద పాట రాశాను. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేదనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. అది పల్లవి. అయితే చిన్న తెలివైన పని చేయాలి. అప్పుడప్పుడు దొంగతనం చేసేటప్పుడు కూడా తెలివిగా చేయాలి. మేము అప్పుడప్పుడు ట్యూన్స్ చేస్తాం. ట్యూన్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు కాపీ ట్యూన్లని ట్రోల్స్ చేస్తారు. వస్తాం అది కాపీ ట్యూన్లు అంటే, కాపీ కొట్టేటప్పుడు కూడా ఆ ట్రోలింగ్ కి గురయ్యే వాళ్ళు ఎవరంటే తెలివి లేకుండా చేసేవాళ్ళు కాపీ. నేను కూడా చాలా కాపీలు చేస్తాను. కానీ ఎంతవరకు అంటే దాంట్లో ఉన్న ఒక ఫ్లేవర్, ఒక లైన్ ఏదన్నా చేసి దాన్ని మిగతాది మార్చేస్తాం. మొత్తం ట్యూన్ అంతా మనం కాపీ చేయం. కొన్నిసార్లు మనం అసలు కాపీ చేయకపోయినా అది రాగం ఒకటే అయినప్పుడు కొన్నిటి రిజెంబ్లెన్స్ అందులో కనబడుతుంది. అది మన తప్పు కాదు. సో ఇప్పుడు నేనేం చేశానంటే, అంటే ఒక రచయిత ఉపయోగించే తెలివితేటలు నేను చెప్తున్నాను.
నేనేం చేశానంటే ఇప్పుడు ఆయన మార్గము చూపు మింటికి ఎవరు పాడినట్టు అది? మార్గము చూపు మింటికి అని పాట పాడుతున్నారు. ఎవరు పాడారు అది? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు పాడాడు. సో తప్పిపోయిన కుమారుడు పాడాడు మార్గము చూపు మింటికి. నేనేం చేశానంటే ఒక థర్డ్ పర్సన్ చెప్తున్నట్టుగా తప్పిపోయిన కుమారుని అడ్రస్ చేస్తూ, ఒరే బాబు నీ ఇంట్లో పనోళ్ళు సరైన అన్నం తింటున్నారా, నువ్వేంట్రా పందులు పొట్టు ఎందుకు తింటాను? ఒక మూడో వ్యక్తి అడ్రస్ చేస్తున్నట్టుగా నేను రాశాను. అంటే అడ్రస్సింగ్ మార్చాను. సబ్జెక్ట్ అదే. నేను కూడా తప్పిపోయిన కుమారులాగే రాశాను అనుకోండి, తప్పిపోయిన కుమారుడు పాడుతున్నట్టే ఆయన పాటలాగే ఉండొచ్చు బహుశా. అందుకని నేను తెలివిగా అడ్రస్సింగ్ మార్చి అట్లా ఆయన పాటలు అబ్జర్వ్ చేయటం వల్ల వ్యక్తుల గురించి రాయటం అనే ఒక కాన్సెప్ట్. నేను దాని తర్వాత చాలా పాటలు రాదు. అపవిత్రాత్మ పట్టినోడి గురించి ఒక పాట రాశాను. ఇంకా పాపులర్ సాంగ్ ఏంటంటే రక్తస్రావపు రోగి. చాలా పాపులర్ అయింది ఆ పాట. చాలా కనెక్టింగ్ ఉంటది. కనుగొంటిని నిన్నేవో నజరేయ, సమర్థుడవని సహాయము చేయ, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, కనుగొంటిని నిన్నేవో నజరేయ, సమర్థుడవని సహాయము చేయ. అందులో చరణాలు అంటే ఆమె రక్తస్రావపు రోగి నన్ను ఎవరు ముట్టుకున్నాను యేసుప్రభు అనగానే ఆమె వెనకాల నుంచి వచ్చి యేసుప్రభు ముందుకొచ్చి తన సంగతంతయు చెప్పుకొనేను అని ఉంటది. అక్కడ నేను నా కాన్సెప్ట్ ఏంటంటే ఆమె గాని తన సంగతి యేసుప్రభుతో చెప్పుకుంటే ఏం చెప్పుకొని ఉంటది అని ఊహించాను. ఊహించి ఆమె పడ్డ బాధలన్నిటినీ ఆ 3 చరణాల్లో రాయడానికి ప్రయత్నం చేశాను. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుంటిని, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని. అది మొదటి చరణం. స్వంత జనులతోనే వెలివేయబడి తిని, అపనిందల పాలై మతిపోయి చెడి తిని, బ్రతుకెందుకని మనసే చంపుకొని, జీవోత్సవమై మిగిలి ఉంటిని అనేది పాస్ట్ 3వ చరణంలో కంక్లూజన్ చేశాను నేను దాన్ని. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకుంటేని, ధైర్యము లేక ఎదురుగా రాలేక, వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటేని, కనుగొంటిని నిన్నేవో నజరేయ. ఇందులో చాలా కామన్ వర్డ్స్ వాడు, అంటే బైబిల్లో లేని వాడు. వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, అక్కడ చుట్టూ తట్టు, మళ్ళీ అక్కడ ప్రాసమిస్ అవ్వదు. కానీ సొంత జనులతోనే వెలివే అపనిందల పాలే మతి. ఇదంతా ఇమాజినేషన్ అండి. రక్తస్రావపు రోగి ఇదేం మాట్లాడలేదు, ఇవన్నీ బైబిల్లో కనపడవు. ఒక రైటర్ గా మనం ఇమాజిన్ చేస్తున్నాం. అవి ఏమి 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధితో బాధపడిందంటే ఎట్లా ఆమె సఫర్ అయి ఉంటది అని మనం ఇమాజిన్ చేసుకొని ఆ పాటలో. సో వ్యక్తుల గురించి రాయడం అది మన మాసిలమణి గారి దగ్గర ఇన్స్పైర్ అయ్యి చేసిన పని. ఆ తర్వాత 6-7 ఇట్లాంటి కాన్సెప్ట్స్ రాదు. యాకోబు మీద ఒక పాట రాశారు. సో అబ్జర్వ్ చేయండి, ఇతర లిరిక్స్ అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇప్పుడు సరళంగా రాయటాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే కాంప్లికేటెడ్, ఒకవేళ మీలో ఎవరైనా మంచి సాహిత్యం తెలిసిన వాళ్ళు ఉంటుంది, అంటే బరువైన పదాలు వాడొచ్చు. కానీ ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ యుగం కనుక వాళ్ళు వింటూ ఉండగానే దానికి కనెక్ట్ అయ్యేలాగా చేయాలి. కొంతమంది అంటే సింగర్లు కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటారు. తప్పేం కాదు, కళ్ళు మూసుకొని పాడవచ్చు, తెరిచిన పాడవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ అంటే వాళ్ళు ఫీల్ అయిపోతూ, అంటే వాళ్ళు పరవశించిపోతూ పాడుతుంటారు. కానీ సింగర్ డ్యూటీ అది ఒకటే కాదు, వాళ్ళు ఫీల్ అయిపోవటమే కాదు, ప్రజలు ఫీల్ అయ్యేలాగా చేయాలి. వినేవాళ్ళు ఫీల్ అవ్వాలి. వినేవాళ్ళు అలాగే రచయిత మనకు అర్థమైతే సరిపోదు, ప్రజలకు అర్థం కావాలి. మన పాట పాడుతున్నప్పుడు ప్రజలకు అర్థం కావాలి. మీరు చూడండి, నడిపిస్తాడు చూడండి, అది పెద్ద లిరిక్ ఏం కాదండి. అది దాని పెద్ద అమోఘమైన లిరిక్, పెద్ద అబ్బాయి ఎంత ఏం రచయితరా ఏం లేదు అందులో. నేను చెప్తున్నాను కదా, చాలా సింపుల్ థింగ్ అది.
కాకపోతే దానికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారండి ప్రజలు? అంతగా ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అంటే ఆ వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఆ లిరిక్ ని ఓన్ చేసేసుకుంటారు. నేను చెప్తున్నా ద బెస్ట్ థింగ్ ఒక లిరిక్ ఉండాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే మీ లిరిక్ ని వినేవాళ్ళు ఓన్ చేసుకునేలాగా రాయండి. ఇది అద్భుతమైన లిరిక్. నడిపిస్తాడు నా దేవుడు అలాంటిది. ఆ కోవకు చెందింది ఏమి లేదు. చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలు. మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే మాట అది. కానీ దాన్ని చక్కగా మనం ఒక ఆర్డర్ లో ఒక ఫార్మెట్ లో పెట్టడం వల్ల అద్భుతంగా పండింది ఆ పాట. సో మనం ఉన్న ఆలోచనను జాగ్రత్తగా ఒక ఫార్మెట్ లోకి తీసుకురావడం అది ఎంత నైపుణ్యంగా తీసుకొస్తుంది. అభ్యాసం వల్ల వస్తుంది. నేను చెప్తున్నాను పాట రాయటం అంటే మీరు గబగబా ఆలోచన వచ్చిందని రాసేసి దాన్ని వదిలేయటం కాదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక పాట నేను రాస్తే మైక్ ముందుకు వెళ్ళేంత వరకు, స్టూడియోలో మైక్ ముందుకు వెళ్ళేంత వరకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. దాని గురించి ఆలోచిస్తే ఇంకేం చేయగలను. ఇంకా మీకు చెప్తాను, రాసి పాట మిక్స్ అయిపోయిన తర్వాత, ఫైనల్ మిక్స్ అయిన తర్వాత ఆయన మిక్స్ వచ్చేస్తుంది నాకు. దాన్ని 4-5 సార్లు విన్నాక అయ్యో ఇక్కడ ఇంతకంటే బెటర్ వర్డ్ ఉంది కదా, దీన్ని పెట్టొచ్చు కదా అని మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మిక్స్ చేసిన సందర్భాలు చాలా. కాబట్టి వర్క్ అని దాంతో అంటే గబుక్కున ఇప్పుడు ఏదో మనం ఇల్లు కడుతున్నాం, ఇటుకలు పెట్టేసి సిమెంట్ వేసేసి అయిపోయింది పని. అలాంటిది కాదు లిరిక్ రాయడం అనేది. యు కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. దాన్ని ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పెళ్లి పాట నేను మొదలు పెట్టాను. అంటే పెళ్లి పాటని కొంచెం సెటైరికల్ గా రాయాలి. అది అంటే కొంచెం ఈ మధ్య ఇంగ్లీష్ వర్డ్స్ కొంచెం కలిపి రాస్తున్నారు కదా, అట్లా ఏదైనా చేద్దాం. మొన్న చిల్డ్రన్ ఒక VBS అయితే ఆ VBS కోసం పిల్లల కోసం అని రాశారు. నాకున్న దేవుడు ఫెయిత్ఫుల్, ఆయన కార్యాలు వండర్ఫుల్, వాగ్దానం చేస్తాడు ఫుల్ఫిల్, యేసయ్య నాతో ఉంటే ప్లెంటిఫుల్, డౌటే నిల్లు, ఆయనిచ్చే గిఫ్ట్స్ అన్ని బ్యూటిఫుల్. అంటే లాస్ట్ లో అన్ని ఫుల్ నిల్లు, ఆ ప్రాస ఎక్కడ మిస్ అవ్వకుండా. అంటే మనం ఇంగ్లీష్ మిక్స్ చేసిన వెటకారంగా ఉండకూడదు. యేసు నీవే నా బాసు అని రాశాడు. అది వినడానికి అంత అందంగా లేదు. యేసు నీవే నా బాసు అంటే అది వినడానికి ఏం అందంగా ఉంటుంది. కాబట్టి బైబిల్కి వ్యతిరేకమైన మనం ప్రయోగాలు చేయకూడదు. ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను. కీరవాణి గారి పాట ఒకటి ఉంది, యేసుదేవా కానరావా అలిగేవనా పైన. అలగటం ఎక్కడ ఉందండి? బైబిల్ ఎక్కడైనా అలగటం ఉందా? దేవుడు అలగటం ఎక్కడైనా ఉందా? అంటే క్రైస్తవుడు, మన క్రైస్తవ సాహిత్యానికి క్రైస్తవ అనుభవం ఉండాలి. బైబిల్ అనుభవం లేకుండా ఎవరో కమర్షియల్ రైటర్ రాశాడు అనుకోండి, అలాగే రాస్తాడు. అలిగే అంటే అది జనరల్ వర్డ్. కానీ యేసుప్రభు అలగడండి. అట్లాంటి పదప్రయోగం అసలు పొరపాటు కూడా చేయకూడదు. ఎందుకు అలుగుతాడు? ఆయన కోపడతాడు, క్షమిస్తాడు, లేకపోతే దీవిస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ యేసుప్రభు అలిగి మన మీద అలిగి దాక్కుంటే మనం ఎక్కడున్నాను అని మనం వెతుక్కోవటం అది అసందర్భ ప్రలాపం అనమాట. కాబట్టి మనం ఆ సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి. అది వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. కనుక పాట మీద వర్క్ చేస్తా ఉండండి. నేను ఈ పాట గురించి ఏదో చెప్తానన్నాను. డైరీ పెట్టాను. దీని గురించి అంటే పాట గురించి దాదాపుగా ఎప్పుడో మొదలు పెట్టా. మీకు కొన్ని నాకు అంటే మీరు ఎవరైనా నాకేమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే, నాకు అతి ఇష్టమైన గిఫ్ట్ ఏంటంటే నోట్బుక్లు, పెన్లు. చాలా విలువైన గిఫ్ట్లు ఇస్తారు కానీ అన్ని తీసి అక్కడ పడాలి. అంటే నేను పాటలు రాసేటప్పుడు ఇలా స్టార్ట్ చేస్తాను. ఒక పల్లవి ఏదన్నా ఒక లైన్ వస్తే 4 లైన్ రాసి కూర్చుంటాను. అట్లా తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటా ఖాళీ ఉన్నప్పుడు. అది కొట్టేయటం, చింపేయటం, వైట్నర్ పెట్టడం. సో ఆ పాట పల్లవి రాసి దానికోసం ఆ పాట పల్లవి ఏంటంటే, కన్నుల పండుగగా కళ్యాణం జరిగగా ఇద్దరొక్కటయ్యారుగా, కన్నుల పండుగగా
కళ్యాణం జరిగేగా ఇద్దరొక్కటయ్యారుగా. తర్వాత నేటితో అయిపోదుగా రోజు పెళ్ళేనంటగా సంసారం తీరే అంతేగా. అంటే పెళ్లి ఇప్పుడు అయిపోయింది కానీ ఉందనాయన ఇప్పుడు స్టార్ట్ అయింది నీకు పెళ్లి అని చెప్తుంటారు పెళ్లిలో అన్నట్టు. దాన్ని దాన్ని దాని చరణాలు రాస్తున్నప్పుడు నీవు కలగన్నట్టు పార్ట్నర్ దొరకకపోవచ్చు, ఇరువురి టేస్టులు భిన్నం కావచ్చు. ఈ లైన్ రాయడానికి దాదాపు వారం నుంచి ట్రై చేస్తాను. అంటే ఒక ఫార్మెట్ వస్తే నెక్స్ట్ చరణాలు వచ్చేస్తాయి. నీవు కలగన్నట్టు పార్ట్నర్ దొరకకపోవచ్చు, ఇరువురి టేస్టులు భిన్నం కావచ్చు. ఇంకో లైన్, నీకు నచ్చేటట్టు వంటలు కుదరకపోవచ్చు, తినడమే కష్టం కావచ్చు. అంటే మీరు ఆ లైన్ అయిపోయింది, అది ఇప్పుడు వింటున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంది ఆ లైన్. కానీ ఆ ట్యూన్ లోకి ఆ లైన్ కరెక్ట్ గా కూర్చడానికి దానికి దాదాపు 12 వర్షన్లు రాశారు. సెట్ అవ్వాల. ఆ ట్యూన్ కి ఒక చరణం సెట్ అయితే తర్వాత చరణాలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి వర్క్ చేయండి. ముందు ఏదైనా ట్యూన్ కి పాట రాస్తే కష్టం. యాక్చువల్ 2 రకాలు ఉన్నాయి. నేను రెండు చేస్తాను. నేను ఇదివరకు అంటే ఎక్కువ పాట రాసి ట్యూన్ చేసేవాడిని. ఇప్పుడు ట్యూన్ కి పాట రాస్తాను. ఈ ట్యూన్ కి పాట రాయడమే కష్టం. దాంట్లో కొంచెం లిబర్టీ ఉంటుంది ముందు పాట రాసేస్తే. ట్యూన్ ఉన్నా లేకపోయినా లెంగ్త్ లో చెడకుండా. ఇంకొకటి లిరిక్ రాసేటప్పుడు కొంతమంది మొదటి చరణం మనం పాడేసిన తర్వాత రెండో చరణం పాడడానికి కష్టం అవుద్ది. అంటే ఆ పదాలు సరిగ్గా కుదరకపోవటం, దాన్ని కొంచెం సాగలాగిపోవటం, కొన్ని పదాలనేమో ఇరికిచ్చేసి పాడటం, అట్లా ఉండకూడదు. సౌకర్యంగా ఉండాలి. అందుకే కూర్చోవటం అంటారు. పదాలని కుదురుగా కూర్చోబెట్టాలంట. అంతేగాని పదాలను పరిగెట్టించకూడదు. పాడే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పాడేవాళ్ళు మొదటి చరణం ఒకవేళ ట్యూన్ తెలిస్తే రెండో చరణాన్ని కంఫర్టబుల్ గా పాడేసుకోవాలి. కొన్ని పాటల సౌకర్యం ఉండదు, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి మనం అంటే సబ్జెక్ట్ కోసం అని కొన్నిసార్లు మరీ ఇరికించడం అలా చేయకూడదు. కాబట్టి కంఫర్ట్ ఇవ్వాలి. సింగర్ కి మనం కంఫర్ట్ ఇవ్వాలి.